మేమంతా సిద్ధమంటూ ప్రొద్దుటూరులో పొలికేక పెడితే రాష్ట్రంలో నలుమూలలా వినిపించింది. మాంచి ఆకలితో ఉన్న సింహం వేటాడినట్లు కనిపించింది. పులివెందుల పులి పంజా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. తనపై, తన వారిపై, తన వ్యక్తిత్వంపై, తన కుటుంబంపై, తన పాలనపై, తన ప్రభుత్వంపై ప్రతిరోజు బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ప్రత్యర్థులందరికీ సాకిరేవు పెట్టేశారు. ఈసారి కొట్టే దెబ్బ కోలుకోలేని విధంగా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రొద్దుటూరు సభలో ఒక జన సునామీ కనిపించింది. అంతకు ముందు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ జైత్రయాత్ర మొదలైంది. ప్రచండ భానుడితో పోటీ పడుతూ ప్రజాసంద్రం జగన్ వెంట పరుగులు పెట్టింది. మండు టెండని లెక్క చేయకుండా నీ వెంటే మేమంటూ అశేష జనవాహిని ఉరకలెత్తింది. నడినెత్తిన భగభగ నిప్పుల వర్షం కురిపిస్తున్నటువంటి భానుడు ఒకవైపు, దాన్ని లెక్క చేయకుండా జగన్ పై పూల వర్షం కురిపించే దిష్టి తీసే అభిమానులు మరోవైపు. దారి పొడవునా జనజాతర కనిపించింది. మోకాళ్లపై కూర్చొని రెండు చేతులు జోడించి దండాలు పెడుతూ అభిమానం చూపేవాళ్లు కొందరు. జగన్నాథ రథయాత్రలో రథాన్నిలా ఎందుకు ఎగబడే భక్తుల్లా జగన్ ప్రయాణిస్తున్న బస్సును తాకితే చాలు అన్నట్లుగా బారికేడ్లను దాటుకుని ఎగబడే జనాలు మరికొందరు. ఇంతకాలం జగన్ను కేవలం అభిమానించే వాళ్లే ఉన్నారనుకుంటే ఆయన్ను ఈ విధంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోయే దృశ్యాలు తొలి రోజు మేమంతా సిద్ధం యాత్రలో కనిపించాయి. తొలి రోజుకు మించి, అంతకు మించి రెండో రోజు బస్సు యాత్రలో అశేష జనవాహిని పోటెత్తింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి మొదలైంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారు. అభిమాన ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు యాత్ర ముందుకు కదిలింది. అనంతరం ఎర్రగుంట్లలో మేధావులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అశేష జనవాహిని జగన్ ప్రభుత్వంలో జరిగిన మంచిని చెబుతూ మళ్ళీ మీరే రావాలంటూ జయహో జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఎర్రగుంట్లలో వివిధ పథకాల్లో దాదాపు 93.06% మంది ప్రజలు లబ్ధి పొందారు. ఎర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది. పలు సంక్షేమ పథకాల రూపంలో 48,74,00,000 రూపాయల లబ్ధిదారులకు అందింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అమ్మఒడి కింద 1,043 మంది తల్లులకు లబ్ధి, వైఎస్ఆర్ ఆసరా ద్వారా 3 కోట్లకు పైగా లబ్ధి, ఆరోగ్యశ్రీ కింద 2 కోట్లకు పైగా ప్రయోజనం, చేదోడు కింద 31,20,000 రూపాయల లబ్ధి చేకూరిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 58 నెలల కాలంలో ఎర్రగుంటలో ప్రజల ఇంటికి చేర్చిన ప్రతి సంక్షేమాన్ని, ఎర్రగుంటలో జరిగిన ప్రతి అభివృద్ధిని వివరించారు. మరి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇంతకాలం ఇదంతా ఎందుకు చేయలేకపోయాడని ప్రశ్నించారు. మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక మరి కాసేపట్లో నంద్యాల గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రెండో బహిరంగ సభ జరగబోతోంది. నంద్యాల నుంచి జగన్ ప్రసంగం నలు దిక్కులు పిక్కటిల్లేలా ఉండబోతోంది. ఇప్పటికే ఆయన ప్రొద్దుటూరులో జరిగిన సభ, జరిపించినటువంటి సభ ప్రొద్దుటూరు పొలికేక పెడితే నంద్యాల నలు దిక్కులు దద్దరిల్లిపోయేలా ఉండబోతోంది. ఇప్పటికే అక్కడికి భారీగా జనసంద్రం తరలి వస్తోంది. తొలి సభలోనే తన ప్రత్యర్థులను చాకిరేవు పెట్టిన సీఎం జగన్ రెండో రోజు సభలో ఏం మాట్లాడబోతున్నారన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. నంద్యాల జిల్లా మొత్తం జగన్ నినాదాలతో హోరెత్తిపోతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఎలా ఉంది రెండవ రోజు యాత్ర, ఎలా కనిపిస్తోంది మీకు? ఎందుకంటే ప్రొద్దుటూరులో మనం చూసాము ఏ రకంగా జనసముద్రం పోటెత్తిందో, ఇప్పుడు నంద్యాలలో ఏ విధంగా ఉండబోతోంది, అక్కడ ప్రజల ఉత్సాహం ఎలా కనిపిస్తోంది? సభా ప్రాంగణానికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాను. నేను ఇక్కడ మీకు జనాన్ని మొత్తం ఏరియా కూడా ఇంకా జనాలు వస్తున్నారు. దాదాపు గంటన్నర సేపటి నుంచి ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీగా లోపలంతా మొత్తం నిండిపోయింది. ఇప్పుడు బయట ఉన్నటువంటి జనం కూడా 1 కిలోమీటర్ దగ్గర నుంచి వీళ్ళు నడిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమాత్రం వీళ్ళ జోష్ తగ్గకుండా వాళ్ళు రెండు వైపున అటువైపు మనం చూడొచ్చు. ఏదైతే ఫ్లైఓవర్లో ఆ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ నుంచి నడిచి వస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా దొర్నిపాడు గ్రామం నుండి వచ్చాం. ఆర్లగడ్డ దొర్నిపాడు గ్రామం నుండి నాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? ఎట్లా
ఎమ్మెల్యే నాని దొన్నిపాడు గ్రామం నుండి త్యాగరాజవేముల గ్రామం దొన్నిపాడు ఎట్లా ఉంది ఇదంతా యాత్ర చూస్తుంటే ఇక్కడ తిరునాళ ఆ పండగ జగనన్న చేసిన అభివృద్ధి కోసము పనులు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా పండగ ఎప్పటికీ సిద్ధం అంటున్నాం. వచ్చేది 55 ఓట్ల మెజార్టీతో 50,000 మెజార్టీ గెలుస్తామని నేను ఆళ్లగడ్డ నియోజకవర్గం గురించి చెప్తున్నా. ఎందుకు ఇంత నమ్మకం కనిపిస్తుంది? జగనన్న అన్ని పథకాలు అన్ని విధాలుగా మాకు చేపట్టాడు. ఇల్లు గాని మాకు ఇల్లు గాని అమ్మఒడి గాని ఇంకొకటి ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ గాని రైతు భరోసా గాని ప్రతి ఒక్కటి మాకు ఇచ్చించినాడు. మీకేమైనా సంక్షేమ పథకాలు వచ్చాయా? మాకు అమ్మఒడి వచ్చింది, నాకు ఇంటికి పట్టా వచ్చింది, స్థలం వచ్చింది, మా అమ్మకు పెన్షన్ వచ్చింది, నాకు మొత్తం అన్ని అయిపోయినాయి సార్. నాకు మొత్తం తనకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని కెమెరామెన్ ప్రయత్నం చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇంకా అక్కడి నుంచి నడుస్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్ దూరం నుంచి పూర్తిగా వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. చెప్పండి అన్న, చెప్పండి. జై జగన్, ఎందుకు మన ఒకటి ఇంత దూరం నుంచి నడిచి వస్తున్నారు కదా, మీరందరూ మీ ఊరు నుంచి వస్తున్నారు, ఎందుకు ఇంత ఆనందము లేకుండా ఇంత సంతోషము ఒక మీటింగ్ వస్తున్నట్టు మీలో ఉంది? ఏంటి కారణం? సంక్షేమతాలు ఫుల్ ఇచ్చాడు, మాకు అందరికీ సంక్షేమతాలు ఫుల్కి ఇచ్చాడన్నా. ప్రజలందరికీ బాగా చేస్తున్నాడు, అధికారం ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ కూడా ఎంత మందిని మాట్లాడినా ఒకే ఒకటి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మాకు సంక్షేమం ఇస్తున్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు. పార్టీలో వచ్చిన జగనన్న నేను సంక్షేమ పథకం ఇచ్చింటేనే ప్రతి గడపకు సంక్షేమ పథకం ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పొందిన కార్యకర్త నా స్టార్ క్యాంపెయిన్ కావాలా, నన్ను ప్రతి ఒక్కరు చేయాలని మేము నందికొట్టు కాన్స్టిట్యూన్సీ బైరెడ్డి సిద్ధార్థ వర్గం నుంచి వచ్చినాం. బైరెడ్డి సిద్ధార్థ బలపరిచిన దారా సుధీర్ గారికి 50,000 మెజార్టీతో గెలిపిస్తాం సార్. 4 పార్టీలు కాదు 10 మంది రాని వచ్చే జగనే, జై జగన్, వచ్చే జగనే. ఒక్కసారి కెమెరా పర్సన్ తో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. కంటిన్యూగా మీరు ఎక్కడి వరకు చూసినా, కన్ను చెవుపు మేర వరకు చూసినా పూర్తిగా జనం వస్తున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జనం ఒక తిరునాళ్ళకి వచ్చినట్టు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ మాట్లాడతామనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు. చెప్పండి అన్న. ఇచ్చిన మాట తప్పిన చోటంటే ఓటేయమన్నాడే జగన్, అందుకే జై జగన్. ఒకటి నేను చాలా స్పెసిఫిక్ గా మీకు ఒక విషయం చూపెడతాను. దాదాపు కిలోమీటర్ వరకు నేను ఇప్పుడు లోపల లేను, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ బయట ఉన్నాను గ్రౌండ్ నుంచి. పూర్తిగా ఇక్కడ ఏరియా మొత్తం ప్యాక్ అయింది. మీరు ఒకసారి జరగండి, ఎంత దూరం నుంచి జనం వస్తున్నారో మనం ఒకసారి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా నా కెమెరా జూమ్ ఎంత వరకు వచ్చిందో అక్కడ వరకు జనం అక్కడ వరకు నిలబడినటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు ఈ మొత్తం మీటింగ్కి రావాలనేటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా, ప్రాంతానికి సంబంధం లేకుండా జగనన్న ప్రతి ఒక్కటి 50 మందికి ఒక వాలంటీర్ను పెట్టి ప్రతి ఒక్క పథకాన్ని ఇంటింటికి అందించి పెన్షన్కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నాడు. ఇంటి పట్టాలు ఎవరెవరు ఎలిజిబుల్ ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తున్నాడు. ఏది ఒక్క పథకం కానీ మిస్ కాకుండా 50 మంది 50 ఇండ్లకు ఒక వాలంటీర్ను పెట్టి జగనన్న చేసేది ఇది అరాచకం. జై జగన్. ప్రతి ఒక్కరు కూడా జోష్ లో సిచ్యువేషన్ కనబడుతుంది. చెప్పండి. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని పథకాలు రేపు అధికారంలోకి వస్తే చేస్తామనే దమ్ము అంటున్నారే. రేపు అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి సంకనాకానికి వెళ్ళారు చంద్రబాబు గారు అడుగుతున్నాం మేము. పనిటి ఒక పెద్ద ఆయన వస్తున్నారు. చెప్పండి అన్న. వాలంటీర్ వ్యవస్థ మాత్రం ఏ రాష్ట్రం ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులలో వాలంటీర్ వ్యవస్థ మాత్రం నెంబర్ 1 గా రాష్ట్రంలో ఏ రాష్ట్రం అయితే మన రాష్ట్రాన్ని చూసి వేరే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకెళ్తారు. అది మాత్రం జగనన్న గారు దయచేసి ఈ మందు మాత్రం మార్చేసి పాత మందులు రావాలి. మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు పెద్ద ఎత్తున జనం వస్తున్నటువంటి ఒక పెద్ద జనసందాన్ని చూస్తున్నాం. దాదాపు ఇంకొక గంటన్నర వరకు కూడా ఇదే సీక్వెన్స్ కనబడేటువంటి అవకాశం ఉంది. రైట్, మనం చూస్తున్నాం సభా ప్రాంగణానికి కేవలం 1/2 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు మా ప్రతినిధి అందించినటువంటి సమాచారం. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి మరో 1/2 కిలోమీటర్కు ముందుకి మనం చూసినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కాన్వాయ్ కదులుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 1 కిలోమీటర్ లోపు దూరంలోనే ఆయన ఉన్నారు. మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే నంద్యాల మొత్తం కూడా జగన్ నినాదాలతో మార్మోగిపోతోంది. నంద్యాల నుంచి పొలికేక పెడితే 4 దిక్కులు కూడా పిక్కటిల్లేలా ఈరోజు సౌండ్ వినిపించబోతోంది, ప్రసంగం సాగబోతోంది.